తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 3500 చికెన్ షాపులు మూతపడ్డాయి. అటు నాగర్ కర్నూలు జిల్లాలో చూసినట్లయితే చికెన్ దుకాణాలు బంద్ చేసి దుకాణదారులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. వరంగల్లో చికెన్ షాపుల దగ్గర పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. చికెన్ ఇంటిగ్రేషన్ కంపెనీలు వ్యాపారుల మధ్య నెలకొన్న మార్జిన్ వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చికెన్ షాప్స్ బంద్కు చికెన్ వ్యాపారుల అసోసియేషన్ పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో బంద్ కొనసాగుతుంటే కొన్ని షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ దాదాపుగా అందరూ బంద్ పాటిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొందరు బంద్లో భాగస్వామ్యం కావడం, ఎందుకంటే ఇప్పటికే చాలా వాళ్ళంతా చికెన్ దిగుమతులు చేసుకుని ఉన్నారు. కోళ్ళు చాలా వరకు ఉన్నాయి కాబట్టి అవి చనిపోతాయని చెప్తున్నారు. కాబట్టి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 3500 చికెన్ షాప్స్ ఉన్నాయి. చికెన్ షాప్స్ అన్నీ కూడా ఈరోజు బంద్లో భాగస్వామ్యం అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాళ్ళు బంద్లో భాగస్వామ్యం కావడం లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా కోళ్ళు నిన్న దిగుమతి చేసుకున్నటువంటి కోళ్ళు ఇప్పుడు అసలే ఇది ఎండాకాలం కాబట్టి ఆ కోళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే మార్జిన్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి మార్జిన్ ఒక కిలోకు వీళ్ళు 20 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. సో చెప్పండి, ఈ డిమాండ్ న్యాయబద్ధమైనదా? బంద్లో చాలామంది భాగస్వాములు అసలు ఈ డిమాండ్ న్యాయబద్ధమైనదా? 10 days నుంచి చెప్తున్నారు, పేపర్లలో న్యూస్లలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మార్జిన్ తక్కువైతే మాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే జీతాలు ఇక మళ్ళీ గ్యాస్ సుధా పెరిగింది. 2500 గ్యాస్ నార్మల్ బ్లాక్లో తీసుకొని మనం అమ్ముతున్నాం. దాంట్లో పేపర్లో ఇప్పుడు నార్మల్ గోపాల్ రెడ్డి అని ఉన్నారు చికెన్ తింటే మాకు ట్రేడర్. ఆయన ఇప్పుడు అంటాడు ట్రేడింగ్లో మాకు తక్కువ పడుతుంది ఆయనే అంటాడు. ఇటు ఆయన సుధా మాకు పేపర్లో తక్కువ అవుతాడు, దాంట్లో మాకు లాస్ అవుతాను. ఇటు ఆయన లాస్ అవుతాడు, మాకు లాస్ అవుతాను. మేము చెప్పేదంటే మీరు మంచిగా పౌల్ట్రీ ఫార్మ్స్ వాళ్ళకి వీళ్ళు ట్రేడర్స్ చెప్తాను మంచిగా మార్జిన్. ట్రేడర్స్లోకి మేము అంటాను ఇప్పుడు ట్రేడర్ మీరు సుధా మంచిగా పేపర్లలో వేయండి. అందరూ కలిసిమెలిసి బతుకు మంచిగా మార్జిన్ ఉంటే అందరూ మంచి ఖుషిగా ఉంటారు కదా అన్న. అంతే, మా బాధ ఏం లేదు. పేపర్లలో సుధా మంచిగా రేట్లు వేయమని. ఇప్పుడు కాజీపేటలో ఒక్క రేటు ఉంటుంది, అక్కడ ఎవరు చెప్పేటోళ్ళు ఎవ్వరు ఉండరు. నార్మల్ ఇప్పుడు 300 అక్కడ 200 అట్లా ఉండద్దు. ప్రతి ఒక్కరు అందరు కలిసిమెలిసి బిజినెస్ చేసుకుని అందరు ఖుషిగా ఉండొచ్చుగా. కోళ్ళు నేను వేసుకున్నాం, మిగిలిపోయినాయి, అది అమ్మేసి బంద్ చేస్తాం. ఇప్పుడు నిన్ననే వేసుకున్నారు? నిన్ననే వేసుకున్నాం. ఇవాళ బంద్ అన్నప్పుడు వాళ్ళు మరి ఎట్లా సప్లై చేశారు మీకు? నిన్న పొద్దునటి అరే నిన్న గిరాకు ఉంటుంది అనుకొని మనం వేసుకున్నాం. గిరాకు లేదు, ఉన్న కోళ్ళు అమ్మి బంద్ చేస్తాం. వాళ్ళు కోళ్ళు లేనప్పుడు మన దగ్గర ఎప్పటికెళ్ళి బంద్. అంటే సప్లై లేదా, మొత్తం బంద్ చేసి సప్లై బంద్ ఉన్నది. నిన్నటి అవి బడిసి వియాటి కాదు. అసలు ఇంటిగ్రేషన్ కంపెనీలు మీకు ఎంత మార్జిన్ ఇస్తారు ఒక చికెన్ ఒక కిలోకు? మనం అమ్ముకోవచ్చు 40-50 రూపాయలు. ఇది గోపాల్ రెడ్డి సార్ దానికి 20-30 రూపాయలు వేసిస్తే మనం ఎట్లా అమ్ముతాం సార్? గిరాకు వచ్చి ఇక్కడ గోపాల్ రెడ్డి సార్ దగ్గర పోయి మాకు ఆ గోపాల్ రెడ్డి రేట్ అంటాను. దానికన్నా ఇంకా పేపర్ కన్నా -20-30 రూపాయలు అంటాను. మరి ట్రేడర్ దగ్గర పోతే 30 రూపాయలు మైనస్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? దాదాపుగా ఆల్మోస్ట్ బంద్ కొనసాగుతుంది. ఎక్కడైతే కొంత స్టాక్ ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో ఆ చికెన్ ఉన్నటువంటి కోళ్ళు అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఉన్న కోళ్ళను అమ్ముకున్న తర్వాత తాము కూడా బంద్లో భాగస్వామ్యం అవుతామంటున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్స్ బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ మున్నతో పెద్దీష్, TV9 వరంగల్.